ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రకటించిన నామినేట్ పదవుల పట్ల పలువురు కూటమి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎటు చూసినా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కొప్పు వెలవ వర్గానికి చెందిన వ్యక్తినని, తనను తూర్పు కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ సభ్యునిగా ఎంపిక చేయడం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. నామినేట్ పదవుల ఎంపికలో ముందుగా అంతర్గత చర్చ జరగాలని తెలిపారు. అనంతరం పదవులకు తగిన వ్యక్తులను ఎంపిక చేయాలని చెబుతున్న గోపి శ్రీనివాస్ తో మా ప్రతినిధి విజయ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రకటించిన నామినేట్ పదవులు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి నాయకుల్లో అసంతృప్తి జ్వాలలు అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖంగా బీజేపీ నుంచి ఈ అసంతృప్తి జ్వాలలు అయితే ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు గోపి శ్రీనివాస్ అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాం. అసలు ఆయన అసంతృప్తి ఏంటో కారణం మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రకటించిన నామినేట్ పదవులు ఉన్నాయో వీటి పట్ల మీరు ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు? పదవుల పట్ల అసంతృప్తి అని కాదండి, ఒక డిస్కషన్ లేకుండా తర్వాత ఏదైతే ప్రకటించేటువంటి విధానం ఏదైతే ఉందో, ఎవరికైతే ప్రకటిస్తున్నారో వారితో సంప్రదించుకుంటా ప్రకటించేటువంటి ఆలోచన. మిగతా వారి సంగతి ఎలాగుంటే నా విషయంలో వచ్చేసరికి నేను కొప్పుల వేలంకి సంబంధించినటువంటి వ్యక్తిని. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ బాధ్యత ఇవ్వచ్చా లేదా అనేది పక్కన పెడితే, వేరే కార్పొరేషన్ లో నా పేరుని ఉంచడం ద్వారా ఆ వర్గాల్లో ఒక రకమైన ఆగ్రహం, నా వ్యక్తిగతంగా నా మీద చూపించడం అనేది అది బాధాకరంగా అనిపించేటువంటి విషయం. దీనిపై అజాగ్రత్తగా కూటమి నాయకులు ఎలా ఉన్నారు అనేది నా ఆగ్రహానికి ప్రధాన కాదు. అయితే దీనిపై మీరు ఎవరికి ఫిర్యాదు చేశారు? దీని మీద ఏ విధంగా ముందుకెళ్తారు? నేను ఫిర్యాదు కాదండి, నేను పార్టీని వివరణ అడిగాను, పార్టీ పెద్దలు వివరణ అడిగాను. వారు మాట్లాడుతున్నారు, వివరణ తెలియజేస్తానన్నారు. దీనిపై సమీక్ష చేస్తాను. అయితే ఇంకా తూర్పుగోపు కార్పొరేషన్ ఏదైతే ఉందో దాంట్లో మీరు మెంబర్ గా ఇవ్వడం వల్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా మీరు ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు ఈ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? నేను సుమారు 2000 సంవత్సరం నుంచి పార్టీలో ఉన్నాను. నేను సీనియర్ కార్యకర్తని పార్టీలో, అదేవిధంగా పదాధికారిని కూడా, రాష్ట్ర పదాధికారిగా కూడా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా చాలా పెద్ద విభాగం ఆంధ్రప్రదేశ్ లో, దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాను. అందుకే రెండు విషయాల మీద పార్టీలో కూడా చర్చ జరగాలనేటువంటిది నా యొక్క, నేను మా అంతర్గతంగా మా పార్టీ పెద్దలు చెప్పింది ఏంటంటే, పార్టీలో చర్చ జరగాలి. ఏ విధంగా ఓబీసీ మోర్చా కానీ భారతీయ జనతా పార్టీ కానీ గత ప్రభుత్వంలో ఏ విధంగా బీసీలకు సంబంధించిన కార్పొరేషన్ల మీద మనం చర్చించుకున్నామో, అదే విధంగా ఈ రోజున కార్పొరేషన్స్ ఒక పక్కన చూస్తుంటే హిందువుల్ని కులాల వారీగా విభజించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హిందువుల్ని ఒక పక్కన కులాల వారీగా విభజిస్తూ ఉన్నటువంటి అవకాశాన్ని కార్పొరేషన్స్ ఏమైనా కల్పించబడతాయా? మళ్ళీ దానికి ఏదైనా తోడ్పాటు అవ్వబోతుందా? చర్చ జరగాలి. రెండవ అంశం, గత ప్రభుత్వంలో 75,000 కోట్లు కార్పొరేషన్లకు ఇచ్చాము, కార్పొరేషన్ కాదు బీసీ సమాజానికి ఇచ్చామని వారు తెలియజేస్తారు. ఆ విధమైనటువంటి 39,000 కోట్లైనా ఇది కూడా ఆ 75,000 కోట్ల లాగే ఇది కూడా 39,000 కోట్లు ఉంటుంది. దీనికి ఏది చర్చ ఏంటి? కూటమి మనకి ఏం చెప్పింది? బీసీ సమాజం కోసం, బీసీ కార్పొరేషన్ల కోసం, నిధుల కోసం, విధుల కోసం కూటమి ప్రభుత్వంలో జరిగినటువంటి చర్చ ఏంటి అనే దాని మీద పార్టీలో చర్చ జరగలేదు. ఏదైతే ఈ కార్పొరేషన్ పదవులు ప్రకటించారో ఈ పదవుల విషయంలో ప్రధానంగా పార్టీల్లో అంతర్గత చర్చ జరగాలి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని గోపి శ్రీనివాస్ చెప్తున్నారు. అదేవిధంగా సీనియారిటీ ప్రాతిపదికన కూడా ఈ ఏదైతే సామాజిక వర్గాల పరంగా కార్పొరేషన్ కల్పిస్తున్నారో వాటిలో ప్రాధాన్యత కల్పించి ఆయా కులాలని అభివృద్ధి పరచడంలో ఈ కార్పొరేషన్ లో ముఖ్య ఉద్దేశం కాబట్టి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుబ్బారావుతో విజయకృష్ణ, 6 టీవీ, రాజమండ్రి. కాళేశ్వరం